వెంటనే సురేష్ బొబ్బిలి గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, ఒకవైపు మీరే. అందరికీ నమస్కారం. ఇంకోవైపు అని టైం ఎందుకని. నా పేరు సురేష్ బొబ్బిలి అండి. నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశా. ముందు చాలా సినిమాలు చేశాను, ఇంతకుముందు స్టేజ్లో చెప్పుకున్నాను. ఇంత మంచి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన వేణు ఉడుగుల గారికి, సాయి గారికి, నితిన్ గారికి, రాహుల్ గారికి, ముఖ్యంగా సాయిలన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప కథకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నందుకు. ఇది ఎంత మంచి కథ అంటండి. మిట్టపల్లి సురేందర్ అన్న ఒక్కొక్క మాట తూటాల్లాగా ఉంటాయి. ఆయన అంత మేము మాట్లాడలేం, కానీ ఈయన ఒక్క పాటలో ఈ కథ చెప్పేసిండు అండి. కథ గురించి చెప్పేసిండు, మేము చెప్పాల్సిన పని లేదు. ఈ కథ ఎలాంటిదో మా ఎదురుగా ఉన్న మనోజ్ అన్న, వదిన, వీళ్ళ ప్రేమే ఈ కథ. థ్యాంక్ యూ మనోజ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి ఒక్క మాట చెప్పుకోవాలని ఉందన్న. మేము ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండే అన్న. మెల్లగా మీ ఒరిజినల్ స్టోరీ వింటూ ఉంటే మా పట్టె అంటే బ్యాచ్ మీకు ఫ్యాన్ అయిపోయినాం అన్న. మీ నిజ జీవితంలో మీ ఒరిజినల్ స్టోరీకి మేము బ్యాచ్ పట్ట అయిపోయినాం అన్న. ఒక్క హగ్గు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నర్సిరెడ్డి అన్న థ్యాంక్ యూ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. మా టీం అందరికీ థ్యాంక్ యూ. రాజు రాంబాయి గురించి మీరు 21st చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయపడుతూనే మాట్లాడినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రీవియస్ హిట్స్ చెప్పవా? నా ప్రీవియస్ హిట్స్ అంటే అదే వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడిన అదొక పాట అండి. అండ్ కోలు కోలమ్మ కోలో విరాట పర్వం ఫుల్ ఆల్బమ్ చాలా బాగుంటుందండి. నీది నాది ఒకే కథ అప్పట్లో కూడా ఉండేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. వాలు జడ సాంగ్, మన అబ్బబాది ఏం పోరి చూడగానే కన్నుజారి విన్నారానే. అన్నిటికంటే ముఖ్యం డ్యూడ్ సాంప్రదాయని, అది ఇప్పుడు తగిలింది అందరికి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనిలో సాంప్రదాయనే ఉంది, సుప్పిని ఉంది, శుద్ధపోసని ఉంది. ఈ మూడిట్లో నువ్వు ఏందిరా? స్టేజ్ మీద మాత్రం సాంప్రదాయం అన్న, కిందికి దిగితే ఆ రెండు. వెరీ గుడ్. నీలా హానెస్ట్ ఒప్పుకుంటూ చాలా కష్టం తమ్ముడు. స్టేజ్ మీద సాంప్రదాయం, కిందికి దిగితే ఆ రెండు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.